జూలై 14 దేవుని వాగ్దానం. యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. ద్వితీయోపదేశకాండము 28వ అధ్యాయం 14వ వచనం. మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయం శుభాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపను బట్టి మనం మరొక నూతన దినాన్ని చూసి ఈ పునరుద్ధాన దినమున దేవుని నామాన్ని మహిమపరచుటకు ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచూ ఉన్నాను. ప్రియులారా, ఎలా ఉన్నారు? దేవుని యొక్క మహాకృపను బట్టి మనమందరం సంతోషంగా, ఆనందంగా దేవుని యొక్క చిత్తములో ముందుకు కొనసాగడానికి ప్రభు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి నేను స్తుతులు చెల్లిస్తున్నాను. చాలాసార్లు మన జీవితాలు గొప్పగా ఉండాలని, మన జీవితం ఉన్నతంగా ఉండాలని ఎన్నో ఆశలు, ఎన్నో ప్లానింగ్స్ మనం కలిగి ముందుకు వెళుతూ ఉంటాం. అయితే కొన్ని సందర్భాల్లో మనిషి తను చేసేటువంటి ప్రయత్నాలన్నీ కూడా విఫలమైనప్పుడు తను ఏం చేయాలో అర్థం కాక ముందుకు వెళుతూ ఉంటాడు. కానీ ఈరోజు వాగ్దానాన్ని మీరు చూస్తే, దేవుడు నిన్ను తోకగా ఉంచేవాడు కాదు. నువ్వు తోకగా ఉండడానికి నియమించబడలేదు, తలగా ఉండడానికే నియమించబడ్డావు. దీని యొక్క అర్థం, నిన్ను ప్రభువు ఎక్కడా కూడా విఫలుడవ్వాలని కోరుకోలేదు. నువ్వు ఫలింప చేయబడాలని, ఉన్నతంగా ఉండాలని, తలగా ఒక ఉన్నత స్థాయిలో ఉండాలని ప్రభువు కోరుకున్నాడు. అందుకే ఈ వాగ్దానం 28వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 1వ వచనాన్ని కనుక మనం చదివినట్లయితే, ప్రభువు యొక్క మాటను శ్రద్ధగా విని ఆయన ఆజ్ఞలను కనుక పాటించగలిగితే నువ్వు తలగా ఉంటావు. యోసేపు దేవుని ఆజ్ఞలను పాటించాడు, చక్కగా ఆయన మాటను విన్నాడు గనక ఎన్ని సమస్యలు వచ్చినా తన యొక్క అన్నదమ్ములు, తన కుటుంబము అందరూ కూడా ఎంతగా అతన్ని తోకగా చేయాలనుకున్నా కూడా, అన్నలు ఎంత ప్రయత్నించినా కూడా తోకగా చేయలేకపోయారు. దేవుడు మాత్రం తలగానే ఉంచాడు. ఈరోజు నిన్ను ఎవరు తోకగా చేయాలని ఆశపడినా, నిన్ను చిన్నవాడిగా లేకపోతే ఏమీ లేనివాడిగా చేయాలని ఎంత ప్రయత్నించినా ఆ ప్రయత్నాలన్నీ కూడా ఫలింపకుండా దేవుడు నిన్ను తలగా ఉంచబోతా ఉన్నాడు. అట్టి కృప దేవుడు మీకు, మీ కుటుంబానికి అనుగ్రహించాలంటే నీవు దేవుని సన్నిధిన సమయం గడపాలి, ఆయనతో నీ సమయం గడపాలి. అలా గడిపినప్పుడు ప్రభు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ప్రార్థన. సర్వోన్నతుడా, గొప్ప దేవ, గడిచిన కాలము తోడుగున్నారు. ఈ పునరుద్ధాన దినము నీ బిడ్డలను జీవితాల్లో ఉన్నతమైన మేలు ప్రభువా తలగా బిడ్డలను ఉంచండి. మీరే మహిమ పొందండి. నేడు వారి ప్రయాణాల్లో, పనులలో తోడుగుండండి. ఆరాధనలన్నింటిలో సహాయం చేయండి ప్రభువా. నేడు జన్మదినము, వివాహదినము, ఆయా విశేష దినములు జరుపుకున్న బిడ్డలను బహుగా దీవించండి. తమ ప్రియులను కోల్పోయి ఆదరణ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఆదరణ దయచేయండి. దినదీవనతో నింపి మీరే మహిమ పొందమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.